కలుగుతుంది. నెక్స్ట్ మకర రాశి. మకర రాశి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే కనుక గురువు వీరికి 5వ స్థానంలో వృషభ రాశిలో ఉన్నాడు ప్రస్తుతానికి. తర్వాత 6వ స్థానానికి వెళ్తాడు, ఆ తర్వాత 7వ స్థానానికి వెళ్తాడు. అయితే వీరికి 5వ స్థానంలో ఉన్న సమయంలో మనోవాంఛలు ఏ కోరికలు ఉంటే అవన్నీ సిద్ధిస్తాయి. దైవానుగ్రహం ప్రాప్తిస్తుంది, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, రాజుల నుంచి అంటే మన హయ్యర్ బాసెస్ నుంచి మంచి విశేషంగా మనల్ని ఆదరించడం జరుగుతుంది, ఫెలిసిటేషన్స్ జరుగుతాయి. ఇలాంటివన్నీ జరగడమే కాకుండా కార్యానుకూలత, కీర్తి, ధనలాభము ఇలాంటివన్నీ జరుగుతాయి. తర్వాత 6వ స్థానంలో సంచరించే సమయానికి ఉద్యోగం వేరే చోటికి మారే అవకాశం వస్తుంది. అలాగే ఆపదలు, రాజశిక్ష, అగ్ని బాధ, చోర భయము, బంధుమిత్రులతో స్పర్ధలు. కాబట్టి ఈ సమయంలో వచ్చే 1 సంవత్సర కాలం గురువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 7వ స్థానంలో సంచరించడం వల్ల వీళ్ళకి ఏంటంటే కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, ఆరోగ్యము, అధికార సందర్శనము, సంపూర్ణ ఆనందము, ఇలా వీళ్ళకి ఇదంతా బాగుంటుంది. 6వ స్థానంలో సంచరించే సమయంలో వీళ్ళకి ఉద్యోగ మార్పిడి, ఆపద, రాజశిక్ష, అగ్నిబాధ, చోర భయము, బంధుమిత్రులతో స్పర్ధలు ఇలాంటివి కలుగుతాయి. మనకి శని వచ్చేసరికి 3వ స్థానంలో సంచరించడము, దీనివల్ల ఏంటి అని అంటే కనుక కీర్తి ఎప్పటి నుంచి వీళ్ళకి ఇప్పటి వరకు 2వ స్థానంలో ఉన్నాడు. మార్చి 30వ తారీఖు నుంచి వీళ్ళకి 3వ స్థానానికి వెళ్తాడు. 3వ స్థానానికి వెళ్ళినప్పటి నుంచి 2.5 ఏళ్ళు మకర రాశి వాళ్ళకి శుభం. ఇప్పటి వరకు వీళ్ళకి ఏలినాడు శని, 2.5 ఏళ్ళు ఏలినాడు శని అవడం వల్ల గత 7.5 ఏళ్ళు వీళ్ళు చాలా పోగొట్టుకున్నారు. ఇక ఇస్తాడనమాట, ఇప్పటి నుంచి 2.5 సంవత్సరాల కాలం ఇస్తాడు. అందుకని ఈ కాలం అంతా ఎలా ఉంటుంది, ఏది ముట్టుకుంటే అది బాగుంటుంది, బంగారం అనమాట. కీర్తి లాభము, ధనాదాయము, శ్రమకు తగ్గ గుర్తింపు, ప్రయాణ లాభము, వ్యవహార సాఫల్యము, అలాగే రైతులకి చాలా బాగుండడము, వాళ్ళకి శ్రమకి తగ్గ ఫలితం రావడము, కర్షకులకి బాగుండడము, ఇలాగా ఏ పని చేసే వాళ్ళకి ఆ పనికి చేసినట్టుగా వాళ్ళకి ఫలితాలు దొరుకుతాయి. రాహు వచ్చేసరికి కుంభరాశిలో ఉన్నాడు, 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తర్వాత 3వ స్థానానికి సంచారం చేస్తాడు. కాబట్టి 2వ స్థానంలో సంచరించడం వల్ల అకారణ కలహాలు, ప్రమాదాలు, కార్యవస్తు నష్టము, తేజోక్షీణత. 3వ స్థానంలో సంచరించడం వల్ల కార్యసిద్ధి, అలాగే సజ్జన సాంగత్యము, అనూహ్య ధన ప్రాప్తి, ఆరోగ్యము, సుఖము. అనూహ్య ధన ప్రాప్తి అంటే ఏదైనా లక్కీ డ్రాస్ రావడం, అలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. కేతు కన్యారాశి 9వ రాశిలో ఉండడము, తర్వాత సింహరాశికి 8వ స్థానానికి వెళ్ళడము. 9వ స్థానంలో ఉండడం వల్ల దుఃఖము, ధనదాయ క్షీణత, తలచిన పనులు కాకుండా లాభించిన చోటే నష్టం కలగడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే 8వ స్థానంలో సంచరించడం వల్ల ఆపదలు, స్వజన నాశనము, ఎవరైనా మన మీద ద్వేషం పెట్టుకోవడము, నేరారోపణ కూడా చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. నిష్ఠూరాలు, అవమానాలు మనకి ఈ కాలంలో సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు వేరే వాళ్ళతోటి గొడవలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. వీళ్ళు దశావతార స్తోత్రాన్ని కానీ హరి అష్టకాన్ని కానీ చేస్తే కనుక విశేషమైన ఫలితం లభిస్తుంది. గణపతి